హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మా ఛానల్ నచ్చితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఆదొండకాయలు అంటారు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది సంవత్సరంలో ఒక్కసారైనా తినాలండి. ఇలా వాటర్ పోసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్యాన్లో కొన్ని నువ్వులు వేసి బాగా వేయించాలి. నువ్వుల్లో మీద వాటర్ స్ప్రింకిల్ చేసి అది అడిపోయేంత వరకు వేయిస్తే నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఒక జార్లో నువ్వులు తీసుకొని పొడిలా చేసి పక్కన పెట్టుకొని ముందుగా ఉడకపెట్టిన ఆ దొండకాయలను ఇలా లోపల గుజ్జు మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసి ఒక బౌల్లో పోసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు వరకు వేసి బాగా వేయించండి. లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కూడా వేసి ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసి కట్ చేసిన ఆ దొండకాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు మీకు తగినంత కారం, ఉప్పు వేసుకొని కలిపిన తర్వాత ముందుగా మనం చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు మరిగించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పౌడర్, ముందుగా మనం నువ్వుల పేస్ట్ చేసాం కదా అది కూడా ఇందులో వేసేసి చిటికెడు బెల్లం, కొంచెం ఇంగువ పౌడర్ కూడా వేసి ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే హెల్తీ రెసిపీ రెడీ. ఈ దొండకాయలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.